మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఒకే సెక్టర్‌లో ఉన్న 2 కంపెనీస్‌కి యాక్చువల్లీ గ్రో అవ్వడానికి ఆపర్చునిటీస్ సేమే ఉన్నా కూడా, ఒక కంపెనీ మాత్రం చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టయితే, ఇంకో కంపెనీ వర్స్ట్ పర్ఫార్మన్స్‌ని డెలివర్ చేస్తుంటది. ఎందుకిలా? బేసికల్లీ ఆపర్చునిటీస్ సేమే ఉన్నప్పుడు, ఇంత పర్ఫార్మన్స్‌లో ఇంత గ్యాప్ ఎందుకొస్తది అన్నట్టయితే, దానికి ఆన్సర్ చాలా సింపుల్ అండి. ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ యొక్క స్కిల్, ఇంటిగ్రిటీ మీద ఆ కంపెనీ యొక్క పర్ఫార్మన్స్ డిపెండ్ అయ్యి ఉంటదనమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ వారెన్ బఫెట్ గారు గురువుగా భావించే ఫిలిప్ ఫిషర్ గారు ఏం చెప్తారంటే, మీ కంపెనీ అనాలిసిస్ ఏదైతే చేస్తారో, ఆ అనాలిసిస్‌లోని 90% ఎఫర్ట్స్ మేనేజ్మెంట్ అనాలిసిస్ మీద పెట్టాలి. 9% ఇండస్ట్రీ అనాలిసిస్ మీద పెట్టాలి. మిగిలినన్ని రెస్ట్ 1%లో ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తారనమాట. సో, మేనేజ్మెంట్ అనాలిసిస్ అంత ఇంపార్టెంట్. మరి మేనేజ్మెంట్ అనాలిసిస్ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మీకు ఇంకొక డౌట్ కూడా రావాలి. చాలామంది ఓన్లీ బ్యాలెన్స్ షీట్ గురించి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి ఎందుకు నేర్పిస్తారు? లేకపోతే వాటి గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడతారంటే, దానికి ఆన్సర్ కూడా సింపుల్ అండి. బ్యాలెన్స్ షీట్‌ని, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌ని నేర్పించడం ఆర్ అనలైజ్ చేయడం కొంచెం వరకు ఈజీ. ఎందుకంటే మీకు కొన్ని ఫిక్స్డ్ పారామీటర్స్ అండ్ రేషియోస్ తెలిసినట్టయితే మీరు బ్యాలెన్స్ షీట్‌ని, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌ని అనలైజ్ చేయొచ్చు. బట్ మేనేజ్మెంట్ అనాలిసిస్ అలా కాదు. ఇది కొంచెం టఫ్. దానికి ఫిక్స్డ్ రేషియోస్ అంటే ఏమి ఉండవు. అందుకనే చాలామంది మేనేజ్మెంట్ అనాలిసిస్ మీద పెద్దగా ఫోకస్ చేయరు. అండ్ వాళ్ళు కవర్ చేసే సబ్జెక్ట్‌లో కూడా మేనేజ్మెంట్ అనాలిసిస్ టాపిక్‌ని పెద్దగా టచ్ చేయరన్నమాట. సో, అలాంటి టఫ్ టాపిక్ అయిన మేనేజ్మెంట్ అనాలిసిస్‌ని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అలాగే మీకు ఫస్ట్ పార్ట్‌లో మనం డిస్కస్ చేసిన ఎఫ్ఎఫ్ఈ గుర్తుంది కదా! అండ్ ఆ ఎఫ్ఎఫ్ఈలో ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, ఇప్పటివరకు నేను ఏబీసీడీ సిరీస్‌లోని ఈ సిరీస్‌లో ఫస్ట్ పార్ట్‌లోని ఏదైతే ఎగ్జామ్ పెట్టానో చాలా ఈజీగా అనిపించి ఉండొచ్చు. బట్ ఈరోజు ఎగ్జామ్ కొంచెం టఫ్‌గానే ఉంటుంది. ఎవరైతే సీరియస్ ఫాలోవర్స్ ఉంటారో, అంటే సీరియస్‌గా ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుందాం అని చెప్పి ఫోకస్డ్‌గా ఉంటారో, వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామ్‌లో పార్టిసిపేట్ చేయగలరన్నమాట. టైం పాస్‌గా వీడియోస్ చూసేవాళ్ళు ఈరోజు ఈ ఎగ్జామ్‌లో పార్టిసిపేట్ చేయలేరు. సో, ఈరోజు ఈ ఎగ్జామ్‌లో పార్టిసిపేషన్ బట్టి నాకు ఎంతమంది సీరియస్ ప్లేయర్స్ ఉన్నారనేది అర్థమైపోతుంది. ఆన్ దిస్ నోట్ ఎక్స్‌పెక్ట్‌లా స్టాక్ సెలెక్ట్ చేయడం నేర్చుకోండి ఈ సిరీస్‌లోని సెకండ్ పార్ట్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ వీడియో, బేసికల్ నేను ఫండమెంటల్ అనాలిసిస్ మీకు ఏదైతే నేర్పించబోతున్నానో లాస్ట్ 10-12 ఇయర్స్లోని వేరియస్ బుక్స్ చదవడం ద్వారా, వేరియస్ బ్లాగ్స్ చదవడం ద్వారా నేను నేర్చుకున్నాను అనమాట. సో, నేను ఎవరెవరి దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానో వాళ్ళందరికీ ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సిరీస్. అండ్ అలాగే మేనేజ్మెంట్ అనాలిసిస్ విషయానికి వచ్చినట్టయితే, మేనేజ్మెంట్ అనాలిసిస్ ఈజ్ ఏ సబ్జెక్టివ్ థింగ్ అనమాట. దీనికి ఫిక్స్డ్ పారామీటర్స్ అంటూ ఏముండవు. ఇంత పర్సంటేజ్లోనే ఈ లిమిట్స్ ఉండాలి, లేకపోతే ఇంత పర్సంటేజ్లో ఆ లిమిట్స్ ఉండాలని చెప్పి ఫిక్స్డ్ పర్సంటేజ్లు ఏవి ఉండవు. సో, నేను ఏవైతే పర్సంటేజెస్ మాట్లాడబోతున్నానో, మీరు అనలైజ్ చేసేటప్పుడు మీ కంపెనీ యొక్క పర్సంటేజెస్ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా పర్లేదు. ఎందుకంటే బికాస్ దాంట్లో పెద్ద వేరియేషన్ రాదు. బట్ కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే, కంపెనీ యొక్క ఇంటెన్షన్ ఏంటి అన్నది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఆ ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకోండి, దెన్ డెఫినెట్లీ పర్సంటేజెస్ అన్నది మనం ఇగ్నోర్ చేసేయచ్చు. అండ్ అలాగే మీకు ప్రాక్టికల్గా అర్థం అవడం కోసం నేను కొన్ని కంపెనీస్ని ఎగ్జాంపుల్గా తీసుకోబోతున్నాను అనమాట. ఒక్కొక్క పారామీటర్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క కంపెనీని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ కింద తీసుకుని కంపెనీస్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కాకపోతే మీకు ఆ పారామీటర్ కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి ప్రాక్టికల్గా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, నేను ఏవైతే కంపెనీస్ పేర్లు తీసుకోబోతున్నానో ఆ కంపెనీస్ని లెర్నింగ్ పర్పస్గానే తీసుకోండి, కానీ బై ఆర్ సెల్ రికమెండేషన్స్గా అయితే మాత్రం అసలు భావించకండి. అండ్ మన ఈ మేనేజ్మెంట్ అనాలిసిస్ విషయంకి వచ్చినట్టయితే మనం మేజర్గా 2 కీ పారామీటర్స్ మీద మేనేజ్మెంట్ అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీ. ఆ మేనేజ్మెంట్ ఎంత హానెస్ట్ అండ్ రీటైల్ షేర్ హోల్డర్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నారు, ఇవన్నీ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీలో మనం అనలైజ్ చేస్తాం. అండ్ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ టెస్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా షేర్ చేస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర గోల్డ్, క్యాష్ 2 ఉన్నాయి. మీరు ఒక పెళ్ళికి వేరే ఊరు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. మీరు ట్రావెల్ చేసే దారిలో ఫారెస్ట్లు కూడా ఉన్నాయి. అండ్ మీరు కార్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు డ్రైవర్ కింద వచ్చే వ్యక్తికి చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉన్నదనుకోండి. అలాంటి వ్యక్తితో మీరు ట్రావెల్ చేయగలరా క్యాష్, గోల్డ్ పట్టుకుని? ట్రావెల్ చేయలేరు కదా, భయం వేస్తుంది కదా. సిమిలర్ థింగ్ మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ డిస్ఆనెస్ట్ అండ్ అలాగే దొంగతనాలు, అంటే ఈ కంపెనీ నుంచి డబ్బులు తన సబ్సిడీస్కి మూవ్ చేయడం ఇలాంటి పనులు చేస్తుంది అనుకోండి. అలాంటి కంపెనీ యొక్క షేర్స్లో మనం ఇన్వెస్ట్ చేయగలమా? చేయలేం కదా. సో, అందు గురించి మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీని అనలైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మేనేజ్మెంట్ అనాలిసిస్లో మనం నెక్స్ట్ అనలైజ్ చేయాల్సిన పారామీటర్ మేనేజ్మెంట్ యొక్క స్కిల్ సెట్ అన్నమాట. మేనేజ్మెంట్ యొక్క స్కిల్ సెట్ ఎందుకు అనలైజ్ చేయాలన్నది మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో షేర్ చేస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ఫ్లైట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు ఎవరైతే ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఆ పైలట్ ఉంటారో, ఆ పైలట్ అప్పుడప్పుడే ట్రైనింగ్ అయ్యి వచ్చాడు, ఇంకా కంప్లీట్ స్కిల్స్ని ఎక్వైర్ చేయలేదు అనుకోండి.
అలాంటి పైలట్ మీ ఫ్లైట్ నడుపుతున్నప్పుడు అలాంటి ఫ్లైట్లో ఎక్కి కూర్చుంటారా ధైర్యంగా? కూర్చోలేరు కదా. సిమిలర్లీ మేనేజ్మెంట్ ఒక స్కిల్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మేనేజ్మెంట్ స్కిల్స్ బాగున్నాయి అనుకోండి, దెన్ యాక్చువల్లీ వర్స్ట్ కండిషన్స్లో కూడా, ఇప్పుడు స్కిల్డ్ పైలట్ అనుకోండి, వర్స్ట్ వెదర్ కండిషన్స్లో కూడా ఫ్లైట్ని సేఫ్గా డెస్టినేషన్ తీసుకెళ్ళగలరు. సిమిలర్లీ కంపెనీస్ విషయంకి వచ్చినట్టయితే కంపెనీస్కి అస్తమానం గుడ్ ఫేస్లో ఉండవు, బ్యాడ్ ఫేస్లు కూడా ఉంటాయి కదా. స్కిల్డ్ మేనేజ్మెంట్ బ్యాడ్ ఫేస్లో కూడా మంచిగా బిజినెస్ని గ్రో చేయగలుగుతాయి అన్నమాట. సో అందుకని ఈ మేనేజ్మెంట్ స్కిల్ సెట్ని కూడా అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ 2 పారామీటర్లోని మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలన్నది చూద్దాం. ఈ 2 పారామీటర్లు మనం ముందుగా మాట్లాడుకోబోయే పారామీటర్ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ అనాలిసిస్. ఈ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీని మనం వేరే స్టెప్స్ ద్వారా అనలైజ్ చేయొచ్చు అన్నమాట. దానికన్నా ముందు ఈ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ అనాలిసిస్ పార్ట్ ఏదైతే మీతో డిస్కస్ చేయబోతున్నానో, ఈ పార్ట్ని ఐ వాంట్ టు డెడికేట్ ఇట్ టు డాక్టర్ విజయ్ మాలిక్. ఎందుకంటే ఆయన బ్లాగ్స్ ద్వారా నేను యాక్చువల్లీ ఈ పారామీటర్ మీద బాగా ఇన్డెప్త్గా నేర్చుకున్నాను. ఆయన తన బ్లాగ్స్లో ఈ పారామీటర్ మీద చాలా ఎక్కువ ఇన్డెప్త్గా కవర్ చేస్తుంటారు. మీరు ఒకవేళ చదవనట్టయితే ఆయన బ్లాగ్స్ని అయితే డెఫినెట్గా చదవండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఇట్. అండ్ ఈ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ అనాలిసిస్ విషయంకి వచ్చినట్టయితే మనం ఫస్ట్ ముందుగా చూడాల్సిన పారామీటర్ మేనేజ్మెంట్ యొక్క రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుంది అన్నది చూడాలన్నమాట. బేసికలీ హానెస్ట్ మేనేజ్మెంట్లో ఏం చేస్తాయంటే ఎంసీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంతైతే ప్రిస్క్రైబ్ లిమిట్ పెట్టిందో ఆ లిమిట్ కన్నా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాయి. బట్ కానీ చాలా వరకు డిస్ఆనెస్ట్ మేనేజ్మెంట్లో ఏం చేస్తుంటే అంటే ఆ లిమిట్ అంతవరకు ఎంతైతే మ్యాక్సిమం ఉందో అంత ప్రాఫిట్లోంచి వాళ్ళు అంత పర్సంటేజ్ని తీసేసుకుంటుంటారు అనమాట. లేదా కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ అంతకన్నా ఎక్కువే తీసుకుంటూ ఉంటుంటాయి కూడా. సో అలాంటి కంపెనీస్ని మాత్రం మనం డెఫినెట్గా అవాయిడ్ చేయడం ఇట్ ఈస్ బెటర్. అండ్ ఈ మేనేజ్మెంట్ యొక్క రెమ్యూనరేషన్ విషయంకి వచ్చినట్టయితే ఏవైతే మేనేజ్మెంట్స్ ఆ కంపెనీ జనరేట్ చేసే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్లోని వాళ్ళ రెమ్యూనరేషన్ 5% కన్నా తక్కువగా ఉంచాయనుకోండి, దెన్ దే ఆర్ రియలీ గుడ్ మేనేజ్మెంట్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. 5% అంటే ఏంటంటే ఏదైనా కంపెనీ 100 కోట్ల సంవత్సరంలో ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది అనుకోండి, ఆ 100 కోట్లలోంచి వాళ్ళు వాళ్ళ రెమ్యూనరేషన్ అంటే శాలరీ, కమిషన్స్ ఇవన్నీ కలిపి 5 crores లోపల తీసుకుంటున్నారు అనుకోండి, దెన్ వాళ్ళు రీజనబుల్ రెమ్యూనరేషనే తీసుకుంటున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు మనం చూస్తుంటాం ఏంటంటే బేసికలీ కంపెనీస్ ఒక ప్రాఫిట్స్ కాన్స్టెంట్గా ఉండవు కదా, కొన్నిసార్లు పెరుగుతుంటాయి, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. తగ్గుతున్నప్పుడు కూడా మేనేజ్మెంట్ ఒక రెమ్యూనరేషన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, దెన్ వీ షుడ్ అవాయిడ్ సచ్ కంపెనీస్. అండ్ అలాగే ఏవైతే మేనేజ్మెంట్స్ ఎంసీఏ ప్రిస్క్రైబ్ చేసిన లిమిట్ మించి కానీ తీసుకున్నాయి అనుకోండి, దెన్ యాక్చువల్లీ వీ షుడ్ స్ట్రాంగ్లీ అవాయిడ్ సచ్ కంపెనీస్ అన్నమాట. అలాగే ఇంకొన్ని ఆనిముత్య కంపెనీలు ఉంటాయి అన్నమాట. ఆనిముత్యాలు వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసీ ఒక లిమిట్ని తప్పించుకోవడానికి వాళ్ళు ఒక్కరి పేరు మీదే కాకుండా వేరియస్ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద స్ప్లిట్ చేసి తీసుకుంటుంటారు. లెట్ మీ షో యూ ఎగ్జాంపుల్. దీన్ని బై ఆర్ సెల్ రికమెండేషన్గా తీసుకోవద్దు, బట్ కానీ ఐ టేక్ యూ టు ఏ ఎగ్జాంపుల్. ఇప్పుడు స్క్రీనర్ వెబ్సైట్లో ఉన్నాం కదా, ఈ స్క్రీనర్ వెబ్సైట్లోనే ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఏ కంపెనీ. ఐ హావ్ ఓపెన్ దిస్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేస్తున్నాను. 2020 యాన్యువల్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ 2020 యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ అయింది. మన టైం సేవ్ చేయడం కోసం నేను రెమ్యూనరేషన్ అని సెర్చ్ చేశాను. రెమ్యూనరేషన్ బ్లాక్లోకి వచ్చాను. ఇక్కడ చూడండి, ఈ కంపెనీ ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిఎస్ఆర్ ఒక శాలరీ 55,20,000. వీపీ టెక్నికల్ ఒక శాలరీ 55,20,000. వీపీ మార్కెటింగ్ ఒక శాలరీ 55,20,000. వీపీ అడ్మిన్ ఒక శాలరీ 55,20,000. వీపీ ఆపరేషన్స్ ఒక శాలరీ 55,20,000. వీపీ కమర్షియల్ ఒక శాలరీ కూడా 55,20,000. వీపీ మార్కెటింగ్ ఒక శాలరీ కూడా 55,20,000. అండ్ వీపీ మార్కెటింగ్ ఇది ఎన్ఆర్ ఉన్నది, ఇక్కడ నార్మల్ వీపీ మార్కెటింగ్ ఉన్నది. సో వీళ్ళ శాలరీ కూడా 55,20,000. దాని నెక్స్ట్ హెడ్ ప్రాజెక్ట్ ఇతను ఒక్కడిదే శాలరీ మారిందన్నమాట, 50,92,000. దాని తర్వాత సీనియర్ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈ సీనియర్ జనరల్ మేనేజర్కి 42,29,000 పే చేస్తుంది ఈ కంపెనీ. మీరు ఇక్కడ అనుకోవచ్చు ఈ 55 lakhs అందరూ వీపీలు ఉన్నారు కాబట్టి, అందరూ వైస్ ప్రెసిడెంట్లే కాబట్టి వీళ్ళందరికీ సేమ్ శాలరీ పే చేస్తున్నారని. నో, ఇక్కడ మీరు చూడండి, ఆల్ దీస్ పీపుల్ ఆర్ రిలేటెడ్ టు దట్ కంపెనీస్ ప్రమోటర్ అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ 2020 యాన్యువల్ రిపోర్ట్ ఇక్కడ 2018 యాన్యువల్ రిపోర్ట్ మీద కూడా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టైం సేవ్ చేయడం కోసం 2000 యాన్యువల్ రిపోర్ట్లో కూడా రెమ్యూనరేషన్ పార్ట్కి డైరెక్ట్గా నేను సెర్చ్ చేసి వచ్చేసాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అగైన్ ఎంటైర్ రిలేటివ్స్కి ఫిక్స్డ్ అన్నమాట, 52,61,250 డివైడ్ చేసి ఇచ్చేస్తున్నారు. ఓకే, ఈ రిలేటివ్స్ కాకుండా నెక్స్ట్ హైయెస్ట్ శాలరీ చూసినట్టయితే ఇతను సీనియర్ జనరల్ మేనేజర్, ఈయనకి 34 lakh ఇస్తున్నారన్నమాట. బేసికల్ 2020 యాన్యువల్ రిపోర్ట్లో మనం చూడొచ్చు, ఇక్కడ కొత్తగా ఇంకో అతను రిక్రూట్ చేసినట్టున్నారు. ఆయనకి ఫ్యామిలీ తప్పించి ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఆయనకు వస్తుందన్నమాట. వేరే 2018లోని నెక్స్ట్ హైయెస్ట్ మనం చూసినట్టయితే ఇతను సేతు రామన్ బాలు అని ఎవరో సీనియర్ జనరల్ మేనేజర్ ఉన్నారు, ఈయనకి ఇస్తున్నారు. సో ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటే ఇలాంటి ప్యాటర్న్స్ మనకి ఏం చెప్తాయంటే మేనేజ్మెంట్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి
చేస్తుంటాయి అన్నమాట. సో ఇలాంటి ప్యాటర్న్స్, నేను ఈ కంపెనీ మంచిది చెడ్డది అని మీకు చెప్పట్లేదు, బట్ కానీ ఎలాంటి ప్యాటర్న్స్ మీరు చూస్తున్నారనుకోండి ఏదైనా కంపెనీలో, కొంచెం అలాంటి కంపెనీస్తో జాగ్రత్తగా ఉండడం ఈజ్ చాలా వరకు బెటర్ అని చెప్తాను. నెక్స్ట్ మనం ఏదైనా మేనేజ్మెంట్ ఒక ఇంటిగ్రిటీని టెస్ట్ చేసేటప్పుడు చెక్ చేయాల్సిన కీ పారామీటర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో యాన్యువల్ రిపోర్ట్లోని, ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మీలాంటి నాలాంటి ఇన్వెస్టర్స్కి చాలా చాలా స్ట్రాంగ్ వెపన్. ఎందుకంటే ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ద్వారా మనకి ఏదైనా కంపెనీ యొక్క ఇంటెన్షన్స్ ఏంటన్నది చాలా వరకు బయటపడుతుంటాయి అన్నమాట. చాలా కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే బేసికలీ వాళ్ళ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళ రిలేటివ్స్ కంపెనీస్ కానీ లేకపోతే ఈ ప్రమోటర్స్ యొక్క సబ్సిడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటితో కానీ చాలా వరకు ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు అన్నమాట. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఉండడం తప్పు కాదన్నమాట. చాలా మంచి కంపెనీస్లో కూడా మనకి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అనేవి కనబడుతుంటాయి. బట్ కానీ ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లోని అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి మంచివి కాదన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ప్రమోటర్స్ ఏం చేస్తుంటారంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీ ఒక లెవెల్ వరకు గ్రో అయిపోయింది అనుకోండి, అండ్ ఇక్కడ నుంచి పెద్దగా గ్రోత్ ప్రమోటర్ కనబడట్లేదు. సో అతను ఏం చేస్తాడంటే అతను వేరే ఇంకొక కంపెనీని లాంచ్ చేస్తాడు వేరే సెక్టర్లోని. ఆ లాంచ్ చేసిన కంపెనీకి బెనిఫిట్ చేకూర్చడానికి ఏం చేస్తుంటాడంటే ఈ కంపెనీలోంచి ప్రాఫిట్స్ ఏవైతే జనరేట్ అవుతాయో ఆ జనరేట్ అయిన ప్రాఫిట్స్ నుంచి కొంచెం పర్సంటేజ్ని స్పాన్సర్షిప్స్ రూపంలో కానీ లేకపోతే మార్కెట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ రూపంలో ఇవ్వడం కానీ, లేకపోతే ఆ రిలేటెడ్ కంపెనీస్ దగ్గర నుంచి సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ మార్కెట్లో ఉన్న రేట్ కన్నా ఎక్కువ రేటు కొనడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ 10 రూపాయలకు మార్కెట్లో దొరుకుతుంది అనుకోండి, సేమ్ క్వాలిటీ పెన్ని తన రిలేటెడ్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాని దగ్గర నుంచి 40-50 రూపీస్ కొంటుంటారు అన్నమాట. సో దట్ ఆ కంపెనీకి కొంచెం ఎక్కువ బెనిఫిట్ చేకూర్చడానికి ప్రయత్నిస్తుంటారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, ఈ సేమ్ ప్రమోటర్కి ఈ కంపెనీ ఉన్నది, సేమ్ ప్రమోటర్కి ఆ కంపెనీ ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి. బేసికలీ ఒకసారి మార్కెట్లో ఒక లిస్ట్ అయిపోయింది అనుకోండి ఏదైనా కంపెనీ, ఆ లిస్ట్ అయిపోయిన కంపెనీలో 100% ప్రాఫిట్ ప్రమోటర్కే రాదు కదా, ఎందుకంటే అతని దగ్గర ఉన్న షేర్స్ అమ్మినప్పుడే మార్కెట్లో లిస్టింగ్కి రాగలదు కదా. సో 50%, 60%, 70% ప్రాఫిట్ అతనికి వస్తుంది, మిగిలిన షేర్ హోల్డర్స్కి వెళ్తుంది. వేరేస్ తన సబ్సిడీ కంపెనీ లేకపోతే తన రిలేటెడ్ కంపెనీ ఏవైతే ఉంటాయో అందులో 100% స్టేక్ అతనికే వస్తుంది కదా, 100% ప్రాఫిట్ అతనికే వస్తుంది కదా. సో ఇంటిగ్రిటీ సరిగ్గా లేని కంపెనీస్, దొంగ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ద్వారా యాక్చువల్లీ మనీ సైఫనింగ్ చేస్తుంటారన్నమాట. అండ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఎవరెవరు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లోకి వస్తారంటే ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, డైరెక్టర్స్ యొక్క రిలేటివ్స్, అండ్ ఈ కంపెనీ యొక్క కీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్, అండ్ ఈ కంపెనీ యొక్క హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉంటుందో అది కూడా, దాంతో చేసే ట్రాన్సాక్షన్స్ కూడా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లోకి వస్తాయి. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క సబ్సిడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లోకి వస్తాయి అన్నమాట. సో మనం ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి చెక్ చేయొచ్చు, మీకు ఇప్పుడు స్క్రీన్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఈ కంపెనీ మంచిది చెడ్డది అని అగైన్ చెప్పట్లేదు, జస్ట్ మీకు ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడికి వెళ్ళి మనం చెక్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన లిస్టింగ్లోకి ఐ ఓపెన్ ప్రిన్స్ పైప్స్. ఓకే, ప్రిన్స్ పైప్స్ ఓపెన్ చేశారు. కిందకి వెళ్తే మనకి యాన్యువల్ రిపోర్ట్ దొరుకుతుంది స్క్రీన్లోని. ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్ కనబడింది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మనకి యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ అయింది. ఇందులో టైం సేవ్ చేయడం కోసం నేను రిలేటెడ్ పార్టీ అని సెర్చ్ చేశాను. మీరు ఇలా సెర్చ్ చేసినట్టయితే ఏ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్లో అయినా ఈ రిలేటెడ్ పార్టీ పేజ్లోకి వస్తారన్నమాట. రిలేటెడ్ పార్టీ పేజ్లోని ఈ కంపెనీ యొక్క రిలేటెడ్ పార్టీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది. వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళకి పే చేసిన రెంట్ ఏదైతే పే చేశారో రెంట్ పే చేసిన అమౌంట్ కానీ, లేకపోతే రెమ్యూనరేషన్ పే చేసిన అమౌంట్ కానీ, కమిషన్స్ పే చేసిన అమౌంట్ కానీ, శాలరీ పే చేసిన అమౌంట్ కానీ, సిట్టింగ్ ఫీజు ఏదైతే పే చేశారో అది కానీ, లేకపోతే మనకి వాళ్ళతో చేసిన ట్రేడ్ ఏదైతే ఉన్నదో అది కానీ, లేకపోతే డిపాజిట్స్ ఏవైతే ఇచ్చారో అవి కానీ, ఇవన్నీ కనబడతాయి అన్నమాట. సో ఇలా ఈ ట్రాన్సాక్షన్స్ చేయడం, నేను ముందుగా చెప్పినట్టుగా ఇలా ట్రాన్సాక్షన్ చేయడం తప్పు కాదు, బట్ కానీ అబ్నార్మల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఊరికినే స్పాన్సర్షిప్ చేయడం, వాళ్ళ రిలేటివ్స్కి లేకపోతే రిలేటెడ్ కంపెనీస్కి స్పాన్సర్షిప్ ఇవ్వడం, లేకపోతే మార్కెట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి డిపాజిట్స్ ఇవ్వడం, ఇలాంటివి చేశారనుకోండి దాన్ని ఇట్స్ ఎన్ అబ్నార్మాలిటీ అనమాట. అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ప్రమోటర్స్ యాక్చువల్లీ ఈ కంపెనీ నుంచి మనీని తన సబ్సిడీస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు అని చెప్పి. సో అలాంటి మీకు ట్రాన్సాక్షన్స్ ఏవైతే కనబడతాయో అలాంటివి కనబడినప్పుడు మాత్రం డెఫినెట్లీ అలాంటి కంపెనీ యొక్క షేర్ ప్రైసెస్ ఎంత పెరుగుతున్నా కూడా అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఐపీఓ వీడియోస్లోని ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ పారామీటర్ మీద కవర్ చేస్తుంటాను. మీకు గుర్తున్నట్టయితే కొన్ని కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ రూట్ మొబైల్ ఐపీఓ వీడియోలోని అండ్ కెమ్కాన్ ఐపీఓ వీడియోలోని నేను ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడినట్టున్నాను. అందులో నాకు కనబడిన అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అబ్నార్మాలిటీస్ గురించి కూడా మీకు హైలైట్ చేశాను అనమాట.
బేసికల్లీ మీరు కూడా యాన్యువల్ రిపోర్ట్‌లోకి వెళ్లి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయొచ్చు. చెక్ చేసి మీకు అబ్నార్మాలిటీ ఎక్కడైతే కనబడుతుందో అలాంటి కంపెనీస్‌ని అయితే మాత్రం డెఫినెట్‌గా అవాయిడ్ చేయండి. మన వీడియోలో ఫర్దర్‌గా వెళ్ళే ముందు ఒక స్మాల్ రిమైండర్. నాకు తెలిసి మన రెగ్యులర్ వ్యూవర్స్ ఆల్రెడీ వీడియోని లైక్ చేస్తుంటారు. ఎవరైతే కొత్తగా వచ్చారో మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరికి వెళ్ళేసరికి వీడియోని లైక్ చేయడం మర్చిపోవచ్చు. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్‌ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వస్తున్నట్టయితే ఇలాంటి కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మనం చూడాల్సిన పారామీటర్, మీరు ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీకి కానీ లేకపోతే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కానీ క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉన్నదా, అండ్ అలాగే వాళ్ళు పాస్ట్లోని రెగ్యులేటర్స్ దగ్గర నుంచి ఏమైనా వార్నింగ్స్ రిసీవ్ చేసుకున్నారా అన్నో కూడా సెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్తాను చూడండి. సింపుల్, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అండ్ వేరే పార్ట్నర్స్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఆ పార్ట్నర్స్లో ఒక పార్ట్నర్కి క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉన్నది అనుకోండి. అలాంటి క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తితో మీరు బిజినెస్ స్టార్ట్ చేయగలరా? చేయలేరు కదా, నేనైతే చేయలేను. సో అలా చేయలేనప్పుడు మనం ఏదైనా కంపెనీ యొక్క షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మనం కూడా వన్ ఆఫ్ ది ప్రమోటరే. దో మనం మైనారిటీ షేర్ హోల్డర్ అయినా కూడా మనం కూడా వన్ ఆఫ్ ది ప్రమోటరే. కాబట్టి సో మనం క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రమోటర్స్ యొక్క కంపెనీస్లో ఎలా ఇన్వెస్ట్ చేయగలం? చేయలేం కదా. అండ్ ఇన్ఫాక్ట్ మీకు గుర్తున్నట్టయితే నేను కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ ఐపీఓ వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను అనమాట. నేను ఈ ఐపీఓలో ఎందుకు పార్టిసిపేట్ చేయను అంటే, ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్లో ఒక ప్రమోటర్కి క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉన్నది అండ్ అలాగే వాళ్ళకి వేరియస్ రెగ్యులేటర్స్ లైక్ సెబీ నుంచి కానీ ఆర్బీఐ నుంచి ప్రీవియస్గా వేరియస్ వార్నింగ్ లెటర్స్ కూడా ఇష్యూ అయ్యాయి. కాబట్టి నేను ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ ఐపీఓలో నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాంటి కంపెనీస్ని మనం అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. సో మీకు ఏదైనా కంపెనీ యొక్క ప్రమోటర్స్ కానీ లేకపోతే ఆ కంపెనీ కానీ క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉన్నదా లేదా, రెగ్యులేటర్ నుంచి వార్నింగ్ లెటర్స్ వచ్చాయి లేదా ఎలా తెలుస్తుంది? సింపుల్, గూగుల్ ఓపెన్ చేసి మీరు ఆ కంపెనీ పక్కన ఫ్రాడ్ అని కానీ స్కామ్ అని కానీ లేకపోతే వార్నింగ్ అని కానీ ఇలా సెర్చ్ చేశారనుకోండి, కీవర్డ్స్ పెట్టి సెర్చ్ చేశారనుకోండి, ఆ ప్రమోటర్ పేరు పక్కన సెర్చ్ చేయండి, అలాగే ఆ కంపెనీ పేరు పక్కన సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే హిస్టారికలీ వాళ్ళకి ఎటువంటి వార్నింగ్స్ వచ్చినా లేకపోతే వాళ్ళ పేరు మీద ఎటువంటి కేసులు ఉన్నా కూడా మీకు తెలిసిపోతాయి అన్నమాట. అలాగే మీరు ఆ కంపెనీ యొక్క ఆర్హెచ్పిని ఓపెన్ చేయగలిగారు అనుకోండి, ఆర్హెచ్పిలో కూడా ఆ కంపెనీ క్లియర్గా వాళ్ళ క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నది అండ్ వాళ్ళకి ఏమైనా రెగ్యులేటర్స్ నుంచి వార్నింగ్ లెటర్స్ వచ్చాయి లేదా అన్నది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట. సో అవి కూడా మీరు ఐడెంటిఫై చేసి అలాంటి హిస్టరీ ఉన్న కంపెనీస్ని అవాయిడ్ చేయడం చాలా వరకు బెస్ట్. నెక్స్ట్ ఏదైనా ప్రమోటర్ మీడియా సేవి అంటే ఊరుకుని మీడియాలో వస్తున్నారు అనుకోండి అవసరం లేకుండా, అలాంటి ప్రమోటర్ యొక్క కంపెనీలో కూడా మనం ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్ అన్నమాట. బేసికలీ ప్రమోటర్ యొక్క జాబ్ ఏంటి? వాళ్ళు బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. ఊరుకుని మీడియాకి వచ్చి టైం పాస్ చేసినట్టయితే అలాంటి ప్రమోటర్స్ మేనేజ్ చేసే కంపెనీని మనం అవాయిడ్ చేయడం బెటర్. అండ్ అలాగే పేస్ట్రీ పార్టీస్ ఉంటాయి కదా, లైక్ మనకి పేపర్లో కూడా వస్తుంటాయి, బుక్స్లో కూడా పేస్ట్రీ బుక్స్లో కూడా ఎవరైతే సెలబ్రిటీస్ పార్టీస్కి వెళ్తుంటారో వాళ్ళ ఫొటోస్ వస్తుంటాయి కదా, ఈ పేస్ట్రీ పార్టీస్కి రెగ్యులర్గా వెళ్ళి ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంపెనీస్ని కూడా అవాయిడ్ చేయడం బెటర్. మీకు గుర్తున్నట్టయితే మనం నిలేషా సార్ని ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూ చేశాం కదా, అప్పుడు నిలేషా సార్ క్లియర్గా చెప్పారు, నేను పేపర్ని యాక్చువల్ రివర్స్లో చదువుతూ ఉంటాను, బిజినెస్ న్యూస్ కన్నా ఎక్కువగా పేస్ట్రీ పేపర్ మీద ఫోకస్ చేస్తుంటాను. నా వైఫ్ అడుగుతుంటుంది, నువ్వు పేస్ట్రీ పేపర్ మీద ఎందుకు ఫోకస్ చేస్తావని చెప్పి. నేను ఆవిడ చెప్పింది ఏంటంటే, బేసికల్ ఎవరైతే నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఈ పేస్ట్రీ పేపర్లో ఎక్కువగా కనబడుతున్నారో అలాంటి ప్రమోటర్ యొక్క షేర్స్ నేను అమ్మేయడానికనే ఈ పేస్ట్రీ పేపర్ని ఎక్కువగా చూస్తుంటాను. సో అలాంటి ప్రమోటర్స్కి బేసికలీ బిజినెస్ మీద కన్నా పార్టీస్ మీద ఫోకస్గా ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ మనకి హిస్టరీ కూడా అదే చెప్తుంది, ఎవరైతే ప్రమోటర్స్ మేజర్గా పార్టీస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ బిజినెస్ యాక్చువల్లీ కొలాప్స్ అయిపోయాయని చెప్పి మనం హిస్టారికల్లీ చూసాం కూడా. అండ్ అలాగే ఎవరైతే ప్రమోటర్స్ బిజినెస్ మీద కన్నా షేర్ ప్రైస్ మూవ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి ప్రమోటర్స్ యొక్క కంపెనీస్ని కూడా అవాయిడ్ చేయడం బెటర్ అన్నమాట. బేసికలీ కొందరు ప్రమోటర్స్ ఏంటంటే బిజినెస్ న్యూస్ ఛానల్లోకి రెగ్యులర్గా వచ్చి ఏదో ఒక అనౌన్స్మెంట్లు చేస్తుంటారు అనమాట. మేము ఈ సెక్టర్లోకి ఎంటర్ అవుతున్నాం లేకపోతే ఆ సెక్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా సెక్టర్లో భూమి ఉన్నది అనుకోండి, మేము ఆ ఫార్మా సెక్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇన్సూరెన్స్ సెక్టర్లో భూమి ఉన్నది అనుకోండి, మార్కెట్లోని ఇన్సూరెన్స్ సెక్టర్లోకి ఎంటర్ అవుతున్నాం అని చెప్పి ఇలాంటి అనౌన్స్మెంట్లు చేస్తుంటారు. బట్ కానీ ఆ అనౌన్స్మెంట్లు చేయడం వరకు ఓకే, బట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయట్లేదు అనుకోండి, అలా ఇంప్లిమెంట్ చేయని ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో జస్ట్ షేర్ ప్రైస్ని మేనేజ్ చేయడం కోసం అలాంటి అనౌన్స్మెంట్లు చేసే ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి కంపెనీలు కూడా మనం అవాయిడ్ చేయడం చాలా వరకు బెటర్ అనమాట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, నేను ఇన్వెస్ట్ చేసే కంపెనీ ఒక ప్రమోటర్ షేర్ ప్రైస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని చెప్పి నేను ఎలా కనుక్కోవాలి అని చెప్పి. అది ఎలా కనుక్కోవచ్చో చెప్తాను చూడండి. కంపెనీ ఒక యాన్యువల్ రిపోర్ట్ మీకు ఇందాక చూపించాను కదా, యాన్యువల్ రిపోర్ట్లోని కంపెనీ మేనేజ్మెంట్ కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలం మీరు లాస్ట్ 5-10 ఇయర్స్ సెర్చ్ చేశారనుకోండి, మీరు చదువుతున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. బేసికలీ ఆ ఇయర్లోని ఏదైతే ట్రెండ్ ఉంటుందో ఆ ట్రెండ్ ప్రకారం మేనేజ్మెంట్ మాట్లాడుతుంది అనుకోండి.
దెన్ అలాంటి మేనేజ్మెంట్ యొక్క కంపెనీస్‌ని మనం అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అలాగే మీరు యూట్యూబ్‌లో కానీ, ట్విట్టర్‌లో గానీ ఆ కంపెనీ పేరుని సెర్చ్ చేశారనుకోండి, కంపెనీ మేనేజ్మెంట్ యొక్క ఇంటర్వ్యూస్ మనకు కనబడతాయి. ఆ ఇంటర్వ్యూస్‌లోని పాత ఇంటర్వ్యూస్‌లోని వాళ్ళు ఏవైతే చెప్పారో, ఆ చెప్పిన పనులు ఫ్యూచర్‌లో చేశారా లేదా అన్నది మనం చెక్ చేసామనుకోండి మనకు క్లియర్‌గా అర్థమైపోద్దనమాట. సో, అందుకని బేసికల్లీ ఏదైనా కంపెనీకి అట్‌లీస్ట్ 5, 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఉన్నదనుకోండి, ఆ కంపెనీ గురించి మనకి కొంచెం డీటెయిల్‌గా అర్థమవుతదనమాట. బేసికల్లీ నేను మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా కార్ప్ వీడియో చేశాను కదా మన ఛానల్‌లోని. మీలో ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఈ డెల్టా కార్ప్ వీడియో చూసినట్టయితే ఇక్కడ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. పాత హిస్టరీలోకి తీసుకెళ్ళి ఒక మేనేజ్మెంట్ యాక్చువల్లీ మంచి మేనేజ్మెంట్ వాళ్ళు ఏదైతే రాంగ్ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేశారో, ఆ రాంగ్ బిజినెస్‌ని ఎలా సెల్ చేసి బయటకొస్తాయి. అండ్ బయటకొచ్చినప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్‌లో మొమెంటమ్ ఎలా ఉంటది, ప్రాఫిటబిలిటీలో మొమెంటమ్ ఎలా ఉంటదన్నది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరు ఆ వీడియో చూడనట్టయితే ఆ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైపోద్దనమాట. సో, మీరు కూడా అలాగా కంపెనీ యొక్క పాత యాన్యువల్ రిపోర్ట్స్‌లోకెళ్ళి చదివినట్టయితే మీకు ఈ ట్రాక్ రికార్డ్ అన్నది క్లియర్‌గా మీరు అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా కంపెనీ యొక్క సీఎఫ్ఓస్ కానీ, ఆడిటర్స్ కానీ రెగ్యులర్‌గా రిజైన్ చేస్తున్నారు. 1-2 ఇయర్స్‌కి రిజైన్ చేస్తున్నారనుకోండి, దెన్ అలాంటి కంపెనీస్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సీఎఫ్ఓస్‌కి, ఆడిటర్స్‌కి రియల్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఏంటి ఆ కంపెనీది అన్నది అర్థమైపోతుందన్నమాట. అలాంటప్పుడే వాళ్ళు రెగ్యులర్‌గా మారిపోతుంటారు. సో, అలా మీకు రెగ్యులర్‌గా ఆడిటర్స్ కానీ, సీఎఫ్ఓస్ కానీ మారడం కనబడుతుందనుకోండి, అలాంటి కంపెనీస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే ఏదైనా కంపెనీ ఆడిటర్స్ యొక్క ఫీజ్‌ని అబ్నార్మల్‌గా పెంచి పే చేస్తుందనుకోండి, మార్కెట్‌లో ఉండాల్సిన ప్రైస్ కన్నా ఎక్కువగా పే చేస్తుందనుకోండి, దెన్ అలాంటి కంపెనీస్‌తో కూడా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. బేసికల్లీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్‌లో నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. లెట్స్ సే ఈ ఇయర్‌లోని ఒక 10,00,000 ఆడిటర్ ఫీజ్ పే చేశారనుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఆడిటర్ ఫీజ్‌ని 50,00,000 పే చేశారనుకోండి, దెన్ వీ షుడ్ బి లిటిల్ కేర్‌ఫుల్. ఎందుకంటే బికాస్ అంత అబ్నార్మల్‌గా ఆడిటర్ ఫీజ్ ఎందుకు పెరుగుతది? వాళ్ళు ఏదైనా మేనేజ్ చేద్దాం అనుకున్నప్పుడే ఆడిటర్ యొక్క ఫీజ్ అంతలా పెంచుతుంటారన్నమాట. సో, అలా ఆడిటర్ ఫీజ్ మీకు యాన్యువల్ రిపోర్ట్‌లో క్లియర్‌గా కనబడుతది. సో, యాన్యువల్ రిపోర్ట్‌లోని మీరు ఆడిటర్ ఫీజ్ కాలమ్‌లోకెళ్ళి లాస్ట్ 5, 10 ఇయర్స్ ట్రాక్ ఎలా ఉన్నదన్నది చూడండి. ఇన్‌ఫ్లేషన్ ప్రకారం పెరుగుతుందనుకోండి దేర్ ఈస్ నో ఇష్యూ. బట్ కానీ ఇలా అబ్నార్మల్‌గా పెరిగిందనుకోండి దెన్ యూ షుడ్ బి లిటిల్ కేర్‌ఫుల్. అండ్ అలాగే ఇండస్ట్రీలో అంటే వేరే పీర్ గ్రూప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సేమ్ సైజ్ ఉన్న కంపెనీస్ ఆడిటర్‌కి ఎంత ఫీజ్ పే చేస్తున్నాయి అండ్ వీళ్ళు ఎంత ఫీజ్ పే చేస్తున్నారు అన్నది కూడా చూడడం ఇంపార్టెంట్ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 1,00,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ కూడా పే చేస్తున్న ఫీజ్ ఒకటే ఉన్నది అండ్ 100 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ కూడా ఆడిటర్ ఫీజ్ సేమే పే చేస్తుంది అనుకోండి, దెన్ వీ షుడ్ బి లిటిల్ డౌట్‌ఫుల్. ఎందుకంటే బికాస్ రెండిట్లో ట్రాన్సాక్షన్స్ సేమ్ ఉండవు కదా. పెద్ద కంపెనీలో వర్క్ ఎక్కువగా ఉంటుంది, చిన్న కంపెనీలో వర్క్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న కంపెనీ సాధారణంగా ఆడిటర్‌కి తక్కువ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది పెద్ద కంపెనీ కన్నా. బట్ కానీ 2 సిమిలర్ ఫీజే పే చేస్తున్నాయంటే వీ షుడ్ బి లిటిల్ డౌట్‌ఫుల్ అన్నమాట. ఈ చిన్న కంపెనీ ఎందుకు అంత ఎక్కువగా పే చేస్తుందని చెప్పి. అండ్ అలాగే కొన్ని మేనేజ్మెంట్స్ ఈగోయిస్టిక్ మేనేజ్మెంట్స్ ఉంటాయన్నమాట. బేసికల్లీ వాళ్ళు ఏవైతే మిస్టేక్స్ చేస్తారో ఆ మిస్టేక్స్‌ని యాక్సెప్ట్ చేయవన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ ప్రాక్టికల్ కేస్. నా పోర్ట్‌ఫోలియోలో ఇది. నేను ఒక కంపెనీలో పాస్ట్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఆ కంపెనీ చాలా అక్విజిషన్స్ చేస్తూ ఉండేదన్నమాట. కంటిన్యూస్‌గా అక్విజిషన్స్ చేస్తూ వచ్చేది ఆ కంపెనీ. సో, వీళ్ళు ఏదైతే అక్విజిషన్స్ చేశారో అవి కాస్ట్‌లీ అక్విజిషన్స్. బట్ కానీ ఆ కాస్ట్‌లీ అక్విజిషన్స్ అని వాళ్ళకి తర్వాత అర్థమైంది. అర్థమైనా కూడా వాళ్ళు కాస్ట్‌లీ అక్విజిషన్స్ అని రియల్‌గా యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే బేసికల్లీ కోవిడ్ ఏదైతే వచ్చిందో లాస్ట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ లాస్ట్ ఇయర్ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నట్టయితే కోవిడ్ యాక్చువల్ ఇంపాక్ట్ ఎప్పుడున్నది? మార్చ్ 23 నుంచే కదా. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లాస్ట్ 7, 8 డేసే యాక్చువల్ కోవిడ్ ఇంపాక్ట్ ఉన్నది. అయినా కూడా వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్‌లో ఏమని చెప్పారంటే కోవిడ్ వల్ల వాళ్ళు ఏవైతే అక్విజిషన్స్ చేశారో ఆ అక్విజిషన్స్ మీద చాలా ఇంపాక్ట్ పడిందని చెప్పి వాటి గుడ్ విల్ రైట్ ఆఫ్ చేస్తారన్నమాట. విచ్ ఈస్ ఏ క్లియర్ సైన్ మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళ తప్పుని రియల్‌గా యాక్సెప్ట్ చేయకపోవడం అన్నమాట. సో, అది ఎప్పుడైతే జరిగిందో అది చూడగానే నేను దెన్ ఐ హావ్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ దట్ స్టాక్ అన్నమాట. సో, మీరు కూడా మీరు ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో ఆ కంపెనీ ఇలా ఎగోయిస్టిక్‌గా బిహేవ్ చేస్తుందంటే వాళ్ళ తప్పుల్ని యాక్సెప్ట్ చేయకుండా ఇలా వేరే రీజన్స్‌తోని వాళ్ళ తప్పుల్ని కవర్ చేస్తుందనుకోండి, దెన్ అలాంటి కంపెనీలు కూడా అవాయిడ్ చేయడం బెటర్ అన్నమాట. బేసికల్లీ చాలామంది మళ్ళీ అగైన్ ఈ కంపెనీ ఏంటి అని అడుగుతారు. ఐ విల్ గివ్ యూ ఏ హింట్. మీరు గూగుల్‌లో మాన్స్టర్‌ని అక్వైర్ చేసిన కంపెనీ ఏదైనా సెర్చ్ చేసినట్టయితే మీకు యాక్చువల్లీ ఈ కంపెనీ పేరు దొరికేస్తుంది. నెక్స్ట్ మనం చూడాల్సిన ఇంకొక కీ పారామీటర్ ప్రమోటర్ ప్లెడ్జింగ్. ప్రమోటర్ దగ్గర ఏవైతే షేర్స్ ఉంటాయో వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్‌ని ప్లెడ్జ్ చేసి డబ్బులు తీసుకుని ఉంటారన్నమాట. ప్లెడ్జింగ్ చేయడం కంప్లీట్లీ రాంగ్ కాదు. కొన్నిసార్లు మంచి కంపెనీస్ కూడా ప్లెడ్జ్ చేస్తుంటాయి. బట్ కానీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్‌లో ప్లెడ్జ్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎందుకు ప్లెడ్జ్ చేస్తున్నారు అన్నది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బేసికల్లీ ప్లెడ్జింగ్ అబ్నార్మల్‌గా ఉన్నదనుకోండి ఆ కంపెనీ వాళ్ళ చేతిలోంచి జారిపోవచ్చు అన్నమాట. మీకు గుర్తున్నట్టయితే నేను ఫ్యూచర్ గ్రూప్ గురించి ఒక వీడియో చేశాను మన ఛానల్‌లో. ఇది రిలయన్స్ వాళ్ళని ఎక్వైర్ చేయకముందు చేసిన వీడియో అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. ఈ వీడియో చేసినప్పుడు నేను క్లియర్‌గా చెప్పాను. ప్రమోటర్ ప్లెడ్జింగ్ చూసినట్టయితే ఈ గ్రూప్ కంపెనీస్ అన్నిటిలోని అబ్నార్మల్‌గా ఉన్నది అలార్మింగ్ సైన్స్ కనబడుతున్నాయి. ఇలాంటి కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్ అని చెప్పాను కదా. మీరు ఈ ప్రమోటర్ ప్లెడ్జింగ్ ఎక్కడి నుంచి చూడాలి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఐ విల్ టేక్ యూ టు స్క్రీనర్ అగైన్. స్క్రీన్‌లోని ఏదైనా కంపెనీ సెర్చ్ చేద్దాం. ఏదో ఒక కంపెనీ ఎందుకు ఫ్యూచర్ రీటైల్‌ని సెర్చ్ చేద్దాం. ఫ్యూచర్ రీటైల్
ఇక్కడ ఫ్యూచర్ రిటర్న్ సెర్చ్ చేశారు, మీరు స్క్రీనర్లోని అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ వేరియస్ పారామీటర్స్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లెడ్జ్ పర్సంటేజ్ అని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లెడ్జ్ పర్సంటేజ్ అని యాడ్ చేసినట్టయితే నాకు ఎంతైతే ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేశారన్నది ఇక్కడ కనబడుతుంది అనమాట. ఈ కంపెనీ ఒక ప్రమోటర్స్ వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్లో 69.1%ని ప్లెడ్జ్ చేశారన్నమాట. సో ఇది హై ప్లెడ్జింగ్. మనకి ప్రమోటర్ ప్లెడ్జింగ్ 3%, 5%, 6%, 7% ఉన్నదనుకోండి, దెన్ ఇట్స్ ఫైన్. బట్ కానీ ఇలాంటి అబ్నార్మల్ ప్లెడ్జింగ్ ఉన్నదనుకోండి ఏదైనా కంపెనీలోని, అలాంటి కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్ అనమాట. సో మీరు స్క్రీనర్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలాగా ప్రమోటర్ ప్లెడ్జింగ్ అంటే ఏ కంపెనీస్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ కంపెనీస్ ఒక ప్రమోటర్ ప్లెడ్జింగ్ని మీరు సెర్చ్ చేయొచ్చు. అలాగే మీరు మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీని అనలైజ్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం మీరు ఇంకొకరిని కూడా ఫాలో అవ్వచ్చు. ఎవరో చెప్తాను చూడండి. మీలో చాలామంది స్కామ్ 1992 వెబ్ సిరీస్ని చూసే ఉంటారు కదా. ఆ స్కామ్ 1992 వెబ్ సిరీస్లోని హర్షద్ మెహతా గారిని పట్టించిన సుచేత దళాల్ గారు గుర్తున్నారా? ఆ సుచేత దళాల్ గారు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. సో మార్కెట్లో ఎవరైతే డిస్ఆనెస్ట్ ప్రమోటర్స్ ఉంటారో, ఎవరైతే స్కామ్స్ చేస్తుంటారో, ఆ స్కామ్స్ మీద వాళ్ళ బ్లాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లాగ్స్లోని, లేకపోతే వాళ్ళ మ్యాగజైన్స్లోని, అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. మీరు మనీ లైఫ్ న్యూస్ బైట్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసినట్టయితే ఆ ఛానల్లో కూడా వేరే స్కామ్స్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు అన్నమాట. మీరు ఆ వీడియోస్ చూసినట్టయితే ఏ ప్రమోటర్స్ ఎలాంటి స్కామ్స్ చేస్తారన్నది మీకు అర్థమవుతుంది. సో దట్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఒక ప్రమోటర్స్ కూడా అలాంటి స్కామ్స్ చేస్తున్నట్టయితే మీరు ముందుగానే ఎగ్జిట్ అవ్వడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఆ వీడియోస్ని ఫాలో అవడం ద్వారా కూడా మీరు ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ ఛానల్ ద్వారా ఏమాత్రం హెల్ప్ఫుల్ అయ్యి మీరు ఈ ఛానల్ సపోర్ట్ చేద్దాం అనుకున్నట్టయితే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కానీ మీ పేరు మీద కానీ డీమ్యాట్ అకౌంట్ లేని పక్షంలోనే, ఉన్నప్పుడైతే నేను అడగట్లేదు, లేని పక్షంలోని కొత్తగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసే బదులు మన ఛానల్లో ఒక రిఫరల్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పటివరకు మనం మేనేజ్మెంట్ ఒక ఇంటిగ్రిటీని ఎలా అనలైజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. మేనేజ్మెంట్ ఒక స్కిల్ సెట్ని కూడా అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బికాస్ స్కిల్డ్ మేనేజ్మెంట్ కంపెనీ యొక్క గ్రోత్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. సో స్కిల్డ్ మేనేజ్మెంట్ రన్ చేసే కంపెనీసే మల్టీ బ్యాగర్ రిటర్న్ డెలివర్ చేస్తుంటాయి. మేనేజ్మెంట్ ఒక స్కిల్ సెట్ని మనం ఎలా అనలైజ్ చేయాలన్న పార్ట్ ఏదైతే ఉంటుందో, వీడియో లెంత్ ఇప్పటికే చాలా పెరిగిపోయింది. ఐ డోంట్ వాంట్ టు స్ట్రెచ్ ఇట్. అందు గురించని ఈ పార్ట్ని రేపు రిలీజ్ చేసేస్తున్నాను పార్ట్ బి కింద. సో పార్ట్ బి ఏదైతే రేపు రిలీజ్ అవుతుందో మిస్ అవ్వకుండా ఆ పార్ట్ బిని కూడా చూడండి. సో దట్ మీరు మేనేజ్మెంట్ ఒక స్కిల్ సెట్ని ఎలా అనలైజ్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెక్ట్లెస్ స్టాక్ సెలెక్ట్ చేయడం ఎలాగో నేర్చుకోండి సిరీస్లోని సెకండ్ పార్ట్లో ఏ వీడియో. మీరు ఒకవేళ ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన 2-3 డేస్ తర్వాత చూస్తున్నట్టయితే బి వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. మీరు ఒకవేళ ఈ వీడియో డైరెక్ట్గా వచ్చినట్టయితే ఫస్ట్ పార్ట్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాం కదా, మీరు కంప్లీట్ ప్లేలిస్ట్ని ఇక్కడ ఫాలో అవ్వచ్చన్నమాట క్లిక్ చేయడం ద్వారా. అండ్ అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వస్తున్నట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, పార్ట్ బితో రేపు కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.